మా ప్రభాస్ గారిని పెట్టుకుని నేను కూడా సింపుల్‌గా ద కమర్షియల్ సినిమా రాసేయొచ్చు, చేసేయొచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. కానీ ఆయన కూడా ఇలాంటి కథని కొత్తగా చెప్పాలి, ఆడియన్స్‌కి తీసుకెళ్ళాలి, కొత్త సినిమాలు పెద్ద హీరోలు చేయాలని ఆయన సంకల్పంతో డెఫినెట్‌గా ఈ సినిమాని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నిజంగా అది కామన్ ఆడియన్స్‌కి చాలామందికి రీచ్ అయింది. నెక్స్ట్ రిజల్ట్ అనేది వెంటనే ఇప్పుడే 1 డేలోనే డిసైడ్ అయ్యి, ఒక షోలోనే డిసైడ్ అయ్యి అనేసుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు పండగుంది. అన్ని సినిమాలు చూస్తున్నారు. చూడాలి. ఒక 10 రోజులు ఆగితే ఈ సినిమా ఏంటని తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి కొత్త పాయింట్‌తో వచ్చిన సినిమా కూర్చోంగానే ఎక్కేసి అద్భుతం జరిగిందని అనుకో. ఎందుకంటే కొత్త పాయింట్ ఎప్పుడైనా ఇట్ విల్ టేక్ టైమ్. డెఫినెట్‌గా ఇందులో ఉన్న కొత్త పాయింట్‌లో ఉన్న చిన్న చిన్న మంచి మంచి పాయింట్స్ మాత్రం డెఫినెట్‌గా వీటిల గురించి మాట్లాడుతున్నారు. ఈ ఎపిసోడ్ ఇలాగని చాలా కొంతమంది ఇంటలెక్చువల్ పీపుల్ కొంతమంది మాట్లాడుతున్నారు. అర్థం కాని వాళ్ళు తిడుతున్నారు. ఇట్లా రకరకాల ఇవన్నీ వస్తున్నాయి. ప్రభాస్ సినిమా రాజా సాబ్ మారుతి డైరెక్షన్లో వచ్చింది. తీరా చూస్తే టాక్ చాలా డిఫరెంట్గా వచ్చింది. అభిమానులు, ప్రభాస్ హార్డ్ కోర్ అభిమానులు కూడా తీవ్రంగా మేము నిరుత్సాహపడ్డామని, మారుతి కనిపిస్తే అప్పుడు మాట్లాడతాం మారుతితో అని, ఈ రకరకాలుగా వాళ్ళ ఒపీనియన్స్ చెప్తూ ఉన్నారు. సినిమా విషయంలో చాలా డిసప్పాయింట్ అయ్యామని చెప్పి మాట్లాడారు. సినిమా అంతా గందరగోళంగా ఉందని మాట్లాడినటువంటి వాళ్ళు మనం చాలామందిని చూసాం. మరోవైపు ఆర్టీవీ కూడా మారుతి ఇంటి దగ్గరికి వెళ్తే ఆయన ఇంటి పేరు చెప్పి ఇల్లు అడ్రస్ చెప్పి మరి అక్కడికి రమ్మన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ సిచ్యువేషన్ ఏంటో కనుక్కోవడానికి వెళ్తే ఆర్టీవీ మీద దాడి చేయడం కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ఇంత ఒక రకంగా చెప్పాలంటే కొంత నెగిటివ్ టాక్ వస్తున్న నేపథ్యంలో కొంత మిక్స్డ్ ఒపీనియన్స్ చెప్తున్నా సరే మోస్ట్ ఆఫ్ ఫ్యాన్స్ నెగిటివ్ టాక్ చెప్తున్న నేపథ్యంలో, సినిమా బాగలేదని వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్న నేపథ్యంలో మారుతి ఇప్పుడు ఇట్ సీమ్స్ లైక్ ఏ న్యూ స్ట్రాటజీ, ఒక కొత్త స్ట్రాటజీ ప్లే చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ అంటూ ఒక ఈవెంట్ని చేశారు. కైండ్ ఆఫ్ సక్సెస్ మీట్ అనే చెప్పొచ్చు. ఈ సక్సెస్ మీట్లో మారుతి చాలా డిఫరెంట్గా రెస్పాండ్ అయ్యారు. తన సినిమా కొంతమందికి అర్థం కావడం లేదని, ఇంటెలెక్చువల్ పీపుల్కి అయితే బాగా అర్థం అవుతుందని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. సో ఇంకా టైం ఉంది, సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అని చెప్పుకోవడానికి ఇది సమయం కాదు, ఇంకా పండగ ముందుంది, చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు, సో అప్పటికి కానీ క్లారిటీ రాదు కదా అని చెప్పేసి ఆయన అంటున్నారు. సో అసలు ఏమన్నారు మారుతి ఒకసారి చూద్దాం. మా ప్రభాస్ గారిని పెట్టుకుని నేను కూడా సింపుల్‌గా కమర్షియల్ సినిమా రాసేయొచ్చు, చేసేయొచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. కానీ ఆయన కూడా ఇలాంటి కథని కొత్తగా చెప్పాలి, ఆడియన్స్‌కి తీసుకెళ్ళాలి, కొత్త సినిమాలు పెద్ద హీరోలు చేయాలని ఆయన సంకల్పంతో డెఫినెట్‌గా ఈ సినిమాని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నిజంగా అది కామన్ ఆడియన్స్‌కి చాలామందికి రీచ్ అయింది. నెక్స్ట్ రిజల్ట్ అనేది వెంటనే ఇప్పుడే 1 డేలోనే డిసైడ్ అయ్యి, ఒక షోలోనే డిసైడ్ అయ్యి అనేసుకోవటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు పండగుంది. అన్ని సినిమాలు చూస్తున్నారు. చూడాలి. ఒక 10 రోజులు ఆగితే ఈ సినిమా ఏంటని తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి కొత్త పాయింట్‌తో వచ్చిన సినిమా కూర్చోంగానే ఎక్కేసి అద్భుతం జరిగిందని అనుకో. ఎందుకంటే కొత్త పాయింట్ ఎప్పుడైనా ఇట్ విల్ టేక్ టైమ్. డెఫినెట్‌గా ఇందులో ఉన్న కొత్త పాయింట్‌లో ఉన్న చిన్న చిన్న మంచి మంచి పాయింట్స్ మాత్రం డెఫినెట్‌గా వీటిల గురించి మాట్లాడుతున్నారు. ఈ ఎపిసోడ్ ఇలాగని చాలా కొంతమంది ఇంటలెక్చువల్ పీపుల్ కొంతమంది మాట్లాడుతున్నారు. అర్థం కాని వాళ్ళు తిడుతున్నారు. ఇట్లా రకరకాల ఇవన్నీ వస్తున్నాయి. ప్రభాస్ గారిని పెట్టుకుని నేను కూడా సింపుల్‌గా సో అసలు ఈ మీట్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఒక సక్సెస్ మీటా? ఆల్రెడీ సక్సెస్ అయిందన్న ఉద్దేశంతో ఈ మీట్ పెట్టారా? సక్సెస్ అవ్వబోతుందని చెప్పడానికి ఈ మీట్ పెట్టారా? లేకపోతే ఈజ్ దిస్ ఎ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ? ఇదేమన్నా స్ట్రాటజీనా అనేది మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో ఒకసారి మా ప్రతినిధి రవిచంద్ర మనతో జాయిన్ అవుతున్నారు. రవిచంద్రతో మాట్లాడదాం. రవిచంద్ర, అసలు ఇంతకీ ఈ బ్లాక్ బస్టర్, ఈ కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ మీట్ ఉద్దేశం ఏంటి? ఇది సక్సెస్ మీటా? సక్సెస్ అవ్వబోతుందని ముందే ఒక మీట్ పెట్టారా? లేకపోతే ఎలా చూడాలి అసలు దీన్ని? నందు, రాజాసాబ్ 9వ తారీఖు విడుదలైంది. 8వ తారీఖు నైట్ మిడ్ నైట్ లో దాదాపుగా ప్రీమియర్స్ పడ్డాయి. అయితే ఈ రోజు థ్యాంక్స్ మీట్ అంటూ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే ఆర్గనైజ్ చేశారు. దానికి థ్యాంక్స్ మీట్ అని, అలాగే బ్లాక్ బస్టర్ మీట్ అని, కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ మీట్ అని రకరకాల పేర్లు అయితే సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టుకుంటున్నప్పటికి కూడా దానికి నిర్మాత, దర్శకుడు, అలాగే సినిమాలో యాక్ట్ చేసిన 3 హీరోయిన్స్ హాజరయ్యారు.
అందరూ కూడా మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్తూ వాళ్ళ స్పీచ్ ని చాలా క్లుప్తంగా ముగించారనే చెప్పాలి. దర్శకుడు మాత్రమే ఈ సినిమాపై వస్తున్న విమర్శలకు కొద్దిగా సమాధానం చెప్పడానికి ట్రై చేశారు. ఇది ఇంటలెక్చువల్ కి నచ్చుతోంది, అలాగే కొంతమందికి అర్థం కాని వాళ్ళు తిడుతున్నారు అంటూ కూడా కొంతమేరకు నిజాన్ని అయితే డైరెక్టర్ మారుతి ఒప్పుకున్నాడు. కానీ తన సినిమాని తను రూపొందించిన సినిమా కాబట్టి తను తీసుకున్న పాయింట్ ని, ఇది ఒక మైండ్ గేమ్ స్టోరీ కాబట్టి లాస్ట్ క్లైమాక్స్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ 40 minutes ఒక మైండ్ గేమ్ మీద ఆధారపడి ఉంటుంది. అది చాలా తక్కువ మందికే అర్థమవుతుంది. ఒక్కసారి చూడగానే అర్థం కాదు అనేది కూడా మారుతి తన మాటల్లోనే తను వ్యక్తపరిచారు. అయినప్పటికీ కూడా తను హోప్స్ అయితే పెట్టుకున్నాడని చెప్పుకోవచ్చు. తన మాటల్లో అర్థమవుతోంది. మరో వారం 10 రోజుల్లో ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుంది అని మారుతి చెప్పడం జరిగింది. కానీ రేపు రాత్రికి మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా ప్రీమియర్ షోతో మొదలవుతుంది. ఎల్లుండి ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఆ తర్వాత రవితేజ సినిమా, ఆ తర్వాత శర్వానం సినిమా, ఆ తర్వాత నవీన్ పోలిశెట్టి సినిమా, వరుసన ఒక్క సినిమాపై మరొక సినిమా పడుతుంది. ఖచ్చితంగా ఇప్పుడున్న థియేటర్స్ అన్నిటికీ కూడా స్ప్లిట్ అయిపోయే అవకాశం ఉంది. అన్ని సినిమాలు, మిగిలిన 4-5 సినిమాలు వాళ్ళు కూడా థియేటర్లో పంచుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాకి కొంత సెట్ బ్యాక్ అవుతుంది ఆ సినిమా రిలీజ్లు అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కానీ మారుతి మాత్రం చాలా హుందాగా లేదు. రాబోయే రోజుల్లో మా సినిమా మంచి విజయం సాధిస్తుంది, అందరూ ఆదరిస్తారు, అందరికీ అర్థం అవుతుంది, మరొకసారి చూడండి. అలాగే ఈ సినిమాలో కొంత కంటెంట్ ని ఈ రోజు రాత్రి నుంచి కూడా యాడ్ చేస్తున్నాము. ఒక 7 minutes ప్రభాస్ ఓల్డ్ గెటప్ లో ఉన్న కంటెంట్ ని ఈ రోజు నుంచి యాడ్ చేస్తున్నాము. అది కూడా అందరికీ నచ్చుతుంది అని కూడా మరొక స్పెషల్ అనౌన్స్మెంట్ అయితే మారుతి చేయటం జరిగింది. నందు అంటే ఇప్పుడు ఈ మీట్ ఉద్దేశం ఎలా చూడాలి మనకి? అంటే ఫ్యాన్స్ మీట్ అని చెప్పేసి అంటున్నారు. సరే, ఇది కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ అని బ్యాక్గ్రౌండ్లో ఒక ఇది పోస్టర్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో వాట్ ఈస్ ద మీనింగ్ అసలు? దీని ఉద్దేశం ఏంటి? అంటే మీరేమి ఫ్యాన్స్కి చెప్పడమా? మీరేమి తొందరపడి ఇవన్నీ నమ్మొద్దు, బయట జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దు, లేదంటే నెగిటివ్ టాక్ నమ్మొద్దు, థియేటర్స్కి రండి, వచ్చి చూడండి అని చెప్పడమా? లేకపోతే మా సినిమా చాలా ఇంటలెక్చువల్స్కి అర్థమయ్యే సినిమా, నిదానంగా మాది ఖచ్చితంగా పికప్ అవుతుందన్న నమ్మకాన్ని చూపించడమా? లేదంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి నెగిటివ్ ప్రచారానికి ఆపోజిట్గా ఒక కైండ్ ఆఫ్ స్ట్రాటజీ లాగా చూడాలా దీన్ని? రిలీజ్ మరుసటి రోజు, ఆ మరుసటి రోజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఇట్లాగా. ఐఎమ్ సారీ రవిచంద్ర, మీ వాయిస్ నాకు క్లియర్గా రావడం లేదు. మేబీ సమ్ సిగ్నల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. మరొకసారి నేను మీతో మాట్లాడతాను, మళ్ళీ కనెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. సో వరుసగా సినిమాలు ఉన్నాయి, మన అందరికీ తెలుసు. ఇంతకుముందు రవిచంద్ర చెప్పినట్లుగా వరుస సినిమాలు ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా ఉన్నాయి. ఒక 4-5 సినిమాలు, పెద్ద సినిమాలు ఉన్నాయి. ఈ సందర్భంలో ఖచ్చితంగా థియేటర్ షేర్ జరిగిపోతుంది. ఇప్పుడున్నటువంటి థియేటర్స్ తగ్గిపోయి మిగతా సినిమాలకు అలాట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ ఇది బ్లాక్ బస్టర్ అయి ఉంటే థియేటర్స్ అలాగే ఉండేవి, అట్లీస్ట్ పెరగకపోయినా ఉన్న థియేటర్స్ కంటిన్యూ అయ్యేవి. కానీ మిగతా సినిమాలు వచ్చేలోపు థియేటర్స్ అన్నీ వీళ్ళు ఆక్యుపై చేసుకొని ఈలోపే గెయిన్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. బట్ చూస్తే టాక్ డిఫరెంట్గా ఉంది. బట్ ఇక్కడ ఒక విషయం వీ రియలీ వాంటెడ్ టు రవిచంద్ర, ఇంతకుముందు మీరు చెప్తున్నారు, ప్లీజ్. ప్రతి సినిమాకి కూడా సినిమా విడుదలైన నెక్స్ట్ డే ఒక థ్యాంక్స్ మీటో, సక్సెస్ మీటో అని సినిమా చూసిన ప్రేక్షకులకి, అలాగే సినిమాని అభిమానించిన ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పడం అనేది సినిమా పరిశ్రమలో ఎప్పుడు జరిగే ఆనవాయితీగా జరుగుతున్న ఒక వేడుక అనుకోవచ్చు. సో అలాగే ఈ సినిమాపై విమర్శలు వస్తున్నప్పటికీ కూడా ఈ సినిమాకి దాదాపుగా క్రిటిక్స్ కావచ్చు, ఆడియన్స్ కావచ్చు, అన్ని చోట్ల నుంచి కూడా నెగటివ్ రిజల్ట్స్ వచ్చాయి. అయినప్పటికీ కూడా ఈ రోజు మీడియా ముందుకు రావడం జరిగింది. ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పినట్టుగా చెప్తూనే అర్థం కాదు, ఈ సినిమా కొంచెం మైండ్ గేమ్ తో ఉంది, ఇది ఒక్కసారి అలా చూడగానే అర్థం కాదు. అలాగే ఈ సినిమా రివ్యూలు రాసిన వాళ్ళందరూ కూడా దాదాపు అర్ధరాత్రి సినిమా చూశారు, నిద్ర మబ్బులు సినిమా చూశారు. కాబట్టి వాళ్ళకి సరిగా అర్థం కాక అలా రాశారు అన్న అర్థం వచ్చేలాగా మారుతి మాట్లాడటం జరిగింది. ఇది అందరికీ అర్థం అవ్వటానికి కొంచెం టైం పడుతుంది. రాబోయే 10 రోజుల్లో ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందంటూ కూడా అటు అభిమానుల్ని సాటిస్ఫై చేయడానికి ట్రై చేశాడు. విమర్శకులు కూడా మీరు నిద్ర మత్తులో చూశారు కాబట్టి మీకు అర్థం కాలేదని వాళ్ళని కూడా
ఒక కామెంట్ అయితే విమర్శకులకు కూడా చేశాడు అనిపించింది. ఈ సినిమా ఎవరైతే బాగలేదన్నారో వాళ్ళందరినీ కూడా ఇంటలెక్చువల్స్ కాదు, వీళ్ళందరూ నార్మల్ పీపుల్, ఇంటలెక్చువల్స్ మాత్రమే ఈ సినిమా అర్థం అవుతుంది అన్న సెన్స్ లో మారుతి మాట్లాడటం జరిగింది. సో ఈ ఏదైనప్పటికి కూడా మారుతి ఈ సినిమా నేను చాలా ఇంటలెక్చువల్స్ కోసం ఒక సరికొత్త పాయింట్ తో సరికొత్త తరహాలో తీశానని ఆయన ఆ అభిప్రాయాన్ని అయితే ఆయన ఈ రోజు వ్యక్తం చేయడం జరిగింది. నందు ఓకే, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా పెద్ద సినిమాలు ఇంకా రిలీజ్కి ఉన్నాయి. రవితేజ సినిమా ఉంది, భర్త మహాశైలకు విజ్ఞప్తి, అలాగే శంకర వరప్రసాద్, మన శంకర వరప్రసాద్ ఎలాగో మెగాస్టార్ సినిమా రానే వస్తుంది. మరోవైపు నవీన్ పొలిశెట్టి సినిమా కూడా రెడీగా ఉంది, అనగనగా ఒక రాజు. ఇలా మరికొన్ని సినిమాలు కూడా రెడీగా ఉన్నాయి రిలీజ్కి. సో ఇలాంటి ఒక టాక్ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా థియేటర్స్ షేర్ అయిపోతాయి. కాకపోతే ఇప్పుడు ఈ మీట్ ఉద్దేశం ఏంటనేది ఎవరికి అర్థం కాలేదు. మారుతి మాట్లాడుతూ ఇంటలెక్చువల్స్కి అయితే ఈ సినిమా అర్థం అవుతుంది, మిగతా వాళ్ళకి అర్థం కావడం కొంచెం కష్టం అని చెప్పేసి అన్నారు. బట్ అంటే ఇది ఎలా అర్థం చేసుకోవాలో ఈ కామెంట్ని మరి? అంటే ముందే ఒకటేదైనా ఒక చిన్న వార్నింగ్ ఇవ్వాల్సిందేమో, స్పెషల్లీ ఫర్ ఇంటలెక్చువల్స్ అని సినిమా రిలీజ్ చేయాల్సిందా, లేకపోతే లోపలికి వెళ్ళిన ప్రజలకి ఇంటలెక్చువల్ సినిమాలు అర్థం చేసుకునే ఆలోచన లేదనా? వీ రెస్పెక్ట్ యూ, ఖచ్చితంగా మారుతి గారు, మేము మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తాం, చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగొచ్చారు. అట్ ది సేమ్ టైం ప్రభాస్ గారు పాన్ ఇండియా స్టార్, ఆయనకు ఒక మంచి గుర్తింపు ఉంది. అలాంటి ఒక స్టార్ని పెట్టుకొని ఇలాంటి సినిమానా తీసేది అనేది ఒక కామన్ ఆడియన్స్ నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. ప్రభాస్ సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లో ఉంటాయి మనకి. ఎస్పెషల్లీ బాహుబలి దగ్గర నుంచి, అంతకుముందు మిర్చి, ఆ సమయంలో వచ్చినటువంటి మిర్చి, అక్కడి వరకు కూడా కొంత కమర్షియల్ సినిమాలు అయినప్పటికీ బాహుబలి దగ్గర నుంచి వచ్చిన సినిమాలన్నీ కూడా భారీ సినిమాలు. చిన్న చిన్న సినిమాలు అయితే కాదు కదా. రాధేశ్యామ్ భారీ బడ్జెట్తోనే తీశారు, కానీ ఫలితం ఎలా ఉందో మనం చూసాం ఫైనల్గా. ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్ని సినిమాలు చూసినా సరే, కల్కి చూసాం, ఎంత పెద్ద సినిమా. సో ఎక్స్పెక్టేషన్స్ ఆ స్థాయిలో ఉంటే ఇది ఇంటలెక్చువల్స్కి అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి అర్థం చేసుకోవడం కష్టం అనే ఒక సమాధానం. అంటే ఇంటలెక్చువల్స్కి అర్థమై వాళ్ళ సినిమా చూస్తే అయిపోతుందా? మిగతా వాళ్ళకి అర్థం కాకపోయినా పర్లేదా? వాళ్ళు చూడకపోయినా పర్లేదా? అది ఎలా అర్థం చేసుకోవాలి? ఓకే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు వచ్చి సినిమా నిజమైన రిజల్ట్ని ఒప్పుకోవడం కొంచెం కష్టమే. అభిమానులకి వెళ్ళండి, మీరు చూడండి, మేము మంచి సినిమానే తీసాం, మమ్మల్ని ఆదరించండి అని కోరడం కూడా తప్పేం కాదు. కానీ అట్ ది సేమ్ టైం రియాలిటీ ఈజ్ రియాలిటీ, దాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా, ఎలాంటి సినిమా అయినా సరే, ఒక కామన్ ఆడియన్ని మీరు ఎంటర్టైన్ చేయలేకపోయినప్పుడు, ఇప్పుడు అందులోనూ టికెట్ల రేట్లు పెంచారు. 450 రూపాయలు ఒక టికెట్ రేటు, అండ్ ఓవరాల్గా ఛార్జెస్తో కలిపి 470-480 రూపీస్ అవుతుంది. ఇంకా రెక్లైనర్స్ అయితే మళ్ళీ 600 అవుతాయి. సో ఒక 400 to 500 రూపీస్ పెట్టి ఒక టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిన ఒక ఆడియన్ని ఇందులో ఇంటలెక్చువల్స్కి మాత్రమే అర్థమవుతుంది అనే సమాధానం చెప్పడం మేబీ కరెక్ట్ కాదేమో. ఎందుకంటే ఇంటర్స్టెల్లర్ లాంటి సినిమాలని, అవతార్ లాంటి సినిమాలని మన వాళ్ళు ఇంత బాగా అర్థం చేసుకోగలిగినప్పుడు ఒక నార్మల్ కమర్షియల్ సినిమాని అర్థం చేసుకోలేరా? సరే, కొంత థ్రిల్లర్ సినిమానో, లేదంటే కొంత హారర్ థ్రిల్లర్ ఉంది, అలాంటి ఒక సినిమానే కదా మీరు ప్రమోట్ చేసిందల్లా ఏంటి? ఒక వింటేజ్ ప్రభాస్ వస్తాడు, బుజ్జిగాడు లాంటి ప్రభాస్ వస్తాడు, అలాంటి సాంగ్స్ ఉంటాయి, అలాంటి ఆయన కామెడీ ఉంటుంది, లేదంటే హారర్ ఉంటుంది, వాటితో పాటు కొన్ని యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయి. ఇంతకు మించి ఏమైనా చెప్పారా? ఇందులో ఇంటర్స్టెల్లర్ లాంటి బ్లాక్ హోల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదో ఉందనో, లేకపోతేనేమో ఏదో టైం ట్రావెల్ అనో, ఇంకోటి ఏం చెప్పలేదు కదా. దెర్ ఈజ్ నథింగ్. సో ఒక కామన్ సినిమాని మీరు తీశారు, బట్ రిలీజ్ అయిన తర్వాత ఒక సగటు ప్రేక్షకుడికి అది నచ్చకపోతే మీరు ఇంటలెక్చువల్స్కి మాత్రమే అర్థమవుతుందని చెప్పడం, మరి అభిమానులు ఎలా తీసుకుంటారనేది చూడాలి. మీరు ఒకవేళ ఈ అంశానికి సంబంధించి ఈజ్ దిస్ ద రైట్ వే టు కన్వే, వాళ్ళ ఒక కామన్ ఆడియన్కి కన్వే చేసే పద్ధతి ఇదేనా? చెప్పేది ఇస్ దిస్ వాట్ దే నీడ్ నౌ? ఇప్పుడు కావాల్సింది అదేనా? మేబీ కొన్ని సీన్స్ యాడ్ చేస్తామని చెప్తున్నారు. ఒక ఎఫర్ట్ పెట్టడం అనేది మంచి విషయమే, కానీ నిజాయితీగా ఒప్పుకోవడంలో తప్పేం లేదు. స్టిల్ బిజినెస్ని ఎక్స్పెక్ట్ చేస్తూ మీరు ఇలా మాట్లాడి ఉండొచ్చాము, అది తప్పు లేదు. కానీ అందరికీ అర్థం కాదు అని మీరే చెప్పడం, మరి అది ఎలా అర్థమవుతుంది అనేది చూడాలి. వన్స్ అగైన్ నేను ఒకసారి మారుతి కామెంట్స్ని మీకు వినిపిస్తాను, బట్ బిఫోర్ దట్ ఒక్కసారి
మీరు ఒకవేళ ఈ అంశానికి సంబంధించి మాట్లాడాలనుకుంటే మీరు మాట్లాడొచ్చు, కాల్ చేయొచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి మీ ఒపీనియన్స్ని చెప్పొచ్చు. ఇంటెలెక్చువల్స్కి మాత్రమే కరెక్ట్ అయ్యే సినిమానా? సినిమా చూసి రివ్యూస్ ఇచ్చిన వాళ్ళు, రేటింగ్స్ ఇచ్చిన వాళ్ళు అందరూ నిద్రపోతూ సినిమాలు చూసారా? సినిమా నిద్రపోతూ రేటింగ్స్ ఇచ్చారా? లేదంటే ఒక సగటు అభిమాని, ప్రభాస్ అభిమానికి ఈ సినిమా అర్థం చేసుకునే స్థాయి లేదా ఒక మాటలో చెప్పాలంటే? సో హౌ కెన్ వీ అండర్స్టాండ్ దేర్ కామెంట్స్? సో ఒకసారి చూద్దాం కామెంట్స్ ఏంటో చూద్దాం ఒకసారి. దాంట్లో అప్పుడే మాత్రం డిసైడ్ చేయొద్దు దయచేసి. రిజల్ట్ కొంచెం వెయిట్ చేయండి, ఓపికగా చూడండి. నిజంగా ప్రభాస్ గారి అభిమానులు కొంతమంది అంటే అందరూ యాక్చువల్గా డిసప్పాయింట్ అవ్వలేదు, కానీ సాటిస్ఫై అవ్వలేదు. బికాజ్ మేము ట్రైలర్లో ప్రభాస్ గారిని చూపించాం. ఏది ఓల్డ్ గెటప్ చూపించాము, ఇట్లా రాక్షసుణ్ణి అనేది చూపించాము, ఆయన యాటిట్యూడు, ఆయన స్వాగు, ఇవంతా ఆయన్ని ఎక్కువ పరిచయం చేసాం. థియేటర్లోకి వచ్చినప్పుడు మాత్రం జర్కీగా ఆయనేరు అని వెతుక్కునే ప్రాసెస్లో మేము చూపించే కథని బ్రెయిన్కి ఎక్కించుకోలేకపోయారు కొంచెం ఆ డిసప్పాయింట్మెంట్లో. ఇట్లాంటి దాంట్లో అప్పుడే మాత్రం డిసైడ్ చేయొద్దు దయచేసి. రిజల్ట్ కొంచెం వెయిట్ చేయండి, ఓపికగా చూడండి. నిజంగా ప్రభాస్ గారి అభిమానులు కొంతమంది అంటే అందరూ యాక్చువల్గా డిసప్పాయింట్ అవ్వలేదు, కానీ సాటిస్ఫై అవ్వలేదు. బికాజ్ మేము ట్రైలర్లో ప్రభాస్ గారిని చూపించాం. ఏది ఓల్డ్ గెటప్ చూపించాము, ఇట్లా రాక్షసుణ్ణి అనేది చూపించాము, ఆయన యాటిట్యూడు, ఆయన స్వాగు, ఇవంతా ఆయన్ని ఎక్కువ పరిచయం చేసాం. థియేటర్లోకి వచ్చినప్పుడు మాత్రం జర్కీగా ఆయనేరు అని వెతుక్కునే ప్రాసెస్లో మేము చూపించే కథని బ్రెయిన్కి ఎక్కించుకోలేకపోయారు కొంచెం ఆ డిసప్పాయింట్మెంట్లో. ఇట్లాంటి సో ప్రభాస్ గారిని వెతుక్కుంటూ స్క్రీన్ మీద కథని పట్టించుకోలేదు, దాన్ని బ్రెయిన్లోకి ఎక్కించుకోలేదు అని చెప్తున్నారు. బ్రెయిన్లోకి ఎక్కించుకోవడం ఏంటి? అది ఎక్కాలి ఆటోమేటిక్గా. ఒక లోపల కూర్చున్న సగటు ప్రేక్షకుడు కథలో ఇన్వాల్వ్ అవ్వాలి, సినిమాలో ఇన్వాల్వ్ అవ్వాలి అంతే తప్ప ఇదేమి మ్యాథమెటిక్స్ క్లాస్ కాదు కదా. లోపలికి వెళ్ళిన తర్వాత బలవంతంగా కూర్చొని అది ఎక్కించుకోవడానికో లేదంటే అర్థం చేసుకోవడానికో అంత అర్థం కానంత, అంత ఈజీగా అర్థం కానంత భయంకరమైన లాజిక్స్ మీరు పెట్టడం అనేది అది మీ సమస్య, ప్రజలది కాదు. ఇక రివ్యూస్ ఇచ్చిన వాళ్ళని, రేటింగ్స్ ఇచ్చిన వాళ్ళని నిద్రపోయి రాశారని చెప్పి అనడం కరెక్ట్ కాదు. అట్ ది సేమ్ టైం ఇది ఇంటెలెక్చువల్స్కి బాగా అర్థమవుతుంది అంటే అది ఎన్ని రకాలుగా అర్థం చేసుకోవాలో ఈ ఒక స్టేట్మెంట్ని. ఇంకా మీరు ఎవరైనా ఈ అంశానికి సంబంధించి మాట్లాడాలనుకుంటే, మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోవాలనుకుంటే కాల్ చేయొచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. నరసింహ జాయిన్ అవుతున్నారు మహబూబ్ నగర్ నుంచి. నరసింహ గారు. హలో నరసింహ గారు, నమస్తే. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఈ సినిమా అయితే వరస్ట్ ఉంది. నిన్న ఒకసారి నేను కాల్ చేసి మాట్లాడినాను. ఏంటండి? సినిమా అయితే వరస్ట్ ఉంది సార్. ఇది కావాలని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, డైరెక్టర్ నిజంగా ఫిల్మ్ బాగుండి, ఒకవేళ బాగుండి ఉంటే డైరెక్టర్ గినంగా ప్రీమియర్ షోకి థియేటర్కి వస్తుండే సినిమా చూడడానికి. అసలు థియేటర్ కి రాలేకపోవడం అర్థమైంది. ఆల్రెడీ ఫెయిల్ అవుతుంది సినిమా అని చెప్పి వాళ్ళకి తెలుసు. ఓకే. ఇదంతా ఏంటంటే నామక వస్తే పబ్లిక్ తోటి పైసలు కమాయించడానికే ఏదో సినిమాలు నామక వస్తే తీసి అట్లా పబ్లిక్ లోకి వదులుతున్నారు వీళ్ళంతా. ప్రొడ్యూసర్ గానీ, డైరెక్టర్లు గానీ వీళ్ళందరికీ తెలిసి ఏదో టైం పాస్ కు సినిమాలు తీస్తున్నారు. ఓకే. సో ఇప్పుడు మరి ఇదేదో కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ అని చెప్పేసి ఒకటి పెట్టారు కదా, ఒక మీట్ పెట్టారు, ఫ్యాన్స్ మీట్. అది దేనికోసం అనుకుంటున్నారు మీరు? అది ఫ్యాన్స్ కోసం అనేది ఏం లేదు సార్. ఫ్యాన్స్ అంటే క్యాజువల్ గా ఉంటారు, ఒకరిని అభిమానిస్తారు. కానీ ఈ ఒక హీరో అంటే ఫ్యాన్స్ కి అభిమానం ఉంది, కానీ ఫ్యాన్స్ అంటే ఒక సిన్సియారిటీ, వాళ్ళకి ఒకటి మంచిది చూపించాలనే ఒక ఉద్దేశం ఈ ప్రొడ్యూసర్లకు, డైరెక్టర్ లేదు. నామకవాస పైసలు ఎట్లా గుంజాలి వీళ్ళ దగ్గర అనేది ఒక్క లెక్కనే తీస్తున్నారు అంతే. అంటే ప్రభాస్ గారి మీద దృష్టి పెట్టి సినిమాని అర్థం చేసుకోలేకపోయారు అభిమానులు అంటున్నారు ఆయన, మారుతి. ప్రభాస్ గారి మీద దృష్టి పెట్టడం అంటే, అప్పుడు ఈ మారుతి ఏం చేసినట్టు, అప్పుడు బాహుబలి అంటేనేమో ప్రభాస్ యంగ్ ఉండే, ఇప్పుడేమో వయసు మీద పడిపోయింది, ముసలిగా అయిపోయింది, ఈయనకి ఇదే సెట్ అవుతుంది అన్నట్టుగా తీసాడు. ఓకే. ఈ విధంగా చేసిండు. ఇప్పుడు మారుతి అయితే వరస్ట్ గా తీసాడు కావాలని. వీళ్ళంతా ప్రొడ్యూసర్లు, వీళ్ళ డైరెక్టర్లు, వీళ్ళంతా
కావాలని ఒక పైసలు జమ కమాయించనీకే సార్ ఇదంతా. ఏదో నామకే వస్తే సినిమాలు తీస్తున్నారు అంతే, ఆడ ఏం సిన్సియారిటీ లేదు సినిమాలలో. వెనుకటికి ఎంత బాగుండే సార్, సినిమాలలో ఒక స్టోరీ ఉంటుండే, ఒక అనుబంధం ఉంటుండే, సినిమా చూస్తే కన్నీళ్ళు పెట్టుకుంటుండే. ఆ సిన్సియారిటీ ఇప్పుడు లేదు. ఓకే, ఈ సినిమాలో మీకు ఏమీ నచ్చలేదు అసలు? అసలు ఏమి నచ్చలేదు. ఈ మారుతి గారు ఇంటికి ఇప్పుడు పోతేనేమో వాళ్ళ సెక్యూరిటీ బౌన్సర్లు పెట్టుకుంటుండు. ఇక మన నుంచి కాదు, అది ఈ రోజు రాత్రి వరకు వాడు బయటకు రాకపోతే ముసళ్ళను వదిలేసేది ఒక్కటే ఉంది. వాడి ఇంట్లో ముసళ్ళను వదులుతాం ఈసారి. వాళ్ళ ఇంట్లో మొసళ్ళు మొసల్లో వదులుతా అంటారా? ఓకే, మరి ఇక తప్పదు. ఇక మరి ఆ మొసలి సినిమాలో బొమ్మ చూపించండి, ఇప్పుడు మేము రియల్ గా మొసళ్ళు వాళ్ళ ఇంట్లో వదులుతాం, అప్పుడు ఏం చేస్తాడో చూస్తాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ నరసింహ, థ్యాంక్ యూ. సో అభిమానుల ఒపీనియన్ ఇలా ఉంది కదా. ఇక్కడ ఒక్క విషయం, వీ రెస్పెక్ట్, అగైన్ నేను మళ్ళీ చెప్పేది అదే, వీ రెస్పెక్ట్ యువర్ సినిమా, అట్ ది సేమ్ టైం వీ రెస్పెక్ట్ పీపుల్ ఆల్సో. అభిమానులు ఒక్కొక్క టికెట్ని 500 రూపాయలు పెట్టి కొనుక్కొని వెళ్ళినప్పుడు కొంచెమైనా మా పట్ల ఆ గౌరవం ఉండాలి కదా, ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. ఏదో ఒకటి మాకు నచ్చింది తీసేస్తాం, చూసేయండి, మళ్ళీ టికెట్ల రేట్లు పెంచేస్తాం అంటే ఎలా కుదురుతుంది అనేది ఇప్పుడు అభిమానులు అడుగుతున్న ప్రశ్న, మేము అడుగుతున్నది కాదు. జస్ట్ వాచ్ లాట్ ఆఫ్ బైట్స్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ బైట్స్. కొన్ని ప్లీజ్ ప్రిపేర్ సమ్ బైట్స్. ఒకసారి పీసీఆర్ ఆ బైట్స్ని అభిమానులు ఎలా రియాక్ట్ అయ్యారు అనేది కొన్ని బైట్స్ని ఒకసారి రెడీ చేయండి, మనం ప్లే చేసి చూపిద్దాం. ఇది మేము చెప్తున్న మాట కాదు కదా, అభిమానులు చెప్తున్న మాట. కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు, 3 ఏళ్ళు వెయిట్ చేశారు అభిమానులు ఈ సినిమా కోసం. ఈ సినిమా కోసం 3 ఏళ్ళు వెయిట్ చేశారు. మరి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. అభిమానులు కూడా ఒక్కొక్కళ్ళు 500, 600 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్తే వాళ్ళని ఇంత డిసప్పాయింట్ చేయడం కరెక్టేనా? ఇదే అతిపెద్ద ప్రశ్న ఇక్కడ. అభిమానులు అడుగుతున్నటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ఇంటెలెక్చువల్స్కి అర్థం అవుతుంది, మిగతా వాళ్ళకి అర్థం కాదు. ఈజ్ దిస్ ద రియల్ ఆన్సర్? ఇదేనా అభిమానులు, డిసప్పాయింటెడ్గా ఉన్నటువంటి అభిమానులకు చెప్పే సమాధానం? అంటే ఇప్పుడు ఈ సినిమా నచ్చిన వాళ్ళు ఎవరు ఇంటెలెక్చువల్స్ కాదా? అభిమానులు ఎవరు ఇంటెలెక్చువల్స్ కాదా? ప్రభాస్ హార్డ్ కోర్ అభిమానులు ఎవరు చెప్పడం లేదు. సో శ్రవణ్ జాయిన్ అవుతున్నారు, మరో కాలర్. శ్రవణ్, హలో శ్రవణ్ గారు. సార్ నా పేరు మోహన్ అండి. ఏంటండి? నా పేరు మోహన్ సార్. మోహన్, ఐఎమ్ సారీ, ప్లీజ్ మోహన్ గారు చెప్పండి. సినిమా అయితే చాలా బాగుందండి, కానీ ఎందుకు నెగిటివ్ టాక్ వస్తుందో ఇప్పటికీ అర్థం కావట్లేదు. అదేంటంటే హలో చెప్పండి. అదేనండి, ఇప్పుడు నేను నిన్న మార్నింగ్ షోకి వెళ్ళాను, చూసాను. ఓకే, ఫస్ట్ ప్రభాస్ గారు ఇంట్రడక్షన్ సీన్ కానివ్వండి, తర్వాత కొన్ని షార్ట్స్ పడ్డాయి, వైడ్ యాంగిల్ షార్ట్స్ పడ్డాయి కొన్ని. ఆ వైడ్ యాంగిల్ షార్ట్స్ ని డూప్ పెట్టారు, ప్రభాస్ అని డూప్ పెట్టారు. ప్రభాస్ కాదు, ప్రభాస్ అయితే ఇలా ఉండడు అని చెప్పి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. కొన్ని మంది ఏమంటున్నారంటే ఓకే ప్రభాస్ అయ్యి ఉండొచ్చు, కానీ కొన్ని షార్ట్లలో డూప్ పెట్టారు అని అంటున్నారు. అదే విధంగా ఫస్ట్ హాఫ్ అయితే ఒక స్టోరీ అలా తీసుకువెళ్తారండి. స్టోరీ అలా తీసుకువెళ్తున్నప్పుడు నేనైతే వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు, నేనైతే ఆ ట్రాన్స్ లోకి అలా వెళ్ళిపోయాను. సినిమా చూస్తున్నాను సేపు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యింది. సెకండ్ హాఫ్ లో వాళ్ళు చెప్పినట్లే, చాలా మంది చెప్పినట్లుగా ల్యాగ్ అయితే కొద్దిగా ఉంది. ల్యాగ్ లేదని ఒప్పుకోను, ల్యాగ్ అయితే ఉంది. కానీ సినిమా అయితే పక్కా ఫ్యామిలీ చూడాల్సిన సినిమా అండి. ఒక ఎంటర్టైన్మెంట్, ఒక ఎమోషన్, ప్రతిదీ, ఒక లవ్ ట్రాక్ కానీ అన్ని మిక్స్ అయ్యి ఉంది. సినిమా అయితే మాత్రం చాలా బాగుందండి. మోహన్, మరి ఎందుకని ఇంత పెద్ద టాక్ రావడం, ఎందుకని ఇలాంటి ఒక టాక్ సినిమా గురించి? అది అర్థం కావట్లేదండి. ఇప్పుడు చాలా సినిమాలు, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆరెంజ్ అనుకుంటాను, నేను నేను ఒక్కడనే, ఇలాంటి సినిమాలు చాలా సినిమాలు స్టార్టింగ్ లోని ఫస్ట్ రోజు కానీ ఫస్ట్ వీక్ కానీ ఫ్లాప్ టాక్ నడిచేయి, అట్టర్ ఫ్లాప్ టాక్ నడిచేయి. కానీ అలాగా కలేజా కూడా అలాగే మనం చూసాం. అవునండి, కలేజా కూడా. కానీ మోహన్, ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు సినిమా నచ్చింది చూశానని చెప్తున్నారు కాబట్టి, నచ్చింది అంటున్నారు కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్లో ఆరెంజ్ కానీ, కలేజా కానీ, నేను ఒక్కడనే కానీ,
దేర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ ఇంటెలెక్చువల్ సెన్స్. ఇప్పుడు ఆరెంజ్ సినిమాలో లవ్ గురించి చెప్పారు. లవ్ అనేది ఎప్పుడు ఒకే రకంగా ఉండదు, అది చేంజ్ అవుతూ ఉంటుందని ఒక లవ్ని ఇంటెలెక్చువల్గా ఆలోచించే ఒక యాంగిల్లో చెప్పారు. ఐఎమ్ సారీ. అండ్ వన్ నేనొక్కడనే సినిమా కూడా కొంత ఇంటెలెక్చువల్ సెన్స్ అనేది ఉంటుంది ఇంటర్నల్గా, అంటే స్టోరీ స్క్రీన్ ప్లేలో కానీ దాంట్లో. అట్ ది సేమ్ టైం కలేజా సినిమా కూడా అలాగే ఉంది. కలేజా సినిమా ఇవన్నీ స్లోగా తర్వాత నచ్చినాయి, మళ్ళీ రిలీజ్లు అయినాయి, మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ సినిమా కూడా ఆ కోవకు చెందిందేనా? అంటే మారుతి అదే అంటున్నారు, ఇది ఇంటెలెక్చువల్స్ కి బాగా అర్థం అవుతుంది అని చెప్తున్నారు. ఇది అలాంటి సినిమానేనా? అవునండి, అలాంటి సినిమాయే. కానీ మారుతి గారు కూడా ప్రభాస్ ని ఓల్డ్ వింటేజ్ లో బాగా చూపించారు. అదే విధంగా ప్రభాస్ గారు ఇంతకు ముందు తీసిన సినిమాలు బెస్ట్ ఇచ్చారు, అంతకన్నా బెస్ట్ ఇచ్చినట్లు నాకు అనిపించింది. ఎందుకంటే ఓల్డ్ ప్రభాస్ ని బాగా గుర్తు చేశారు. ఆ హాస్పిటల్ సీన్ అయితే మాత్రం అండి లిటరల్ గా చాలా ఏంటి ప్రభాస్ ఇంత బాగా యాక్ట్ చేస్తున్నది అంటే ఇంతకు ముందు ఎప్పుడు అంత మంచి యాక్టింగ్ నేనైతే చూడలేదు అనిపించింది నాకు. ఓకే ఓకే రైట్, లెట్స్ సీ ఏం జరగబోతుందో మరి ఈ సినిమాకి సంబంధించి అనేది. అదేనండి మారుతి. హలో, యా చెప్పండి. మారుతి గారు స్పీచ్ ఇచ్చారు. ఫస్ట్ డే ఎక్కకపోవచ్చు చాలా మందికి, ఇంకా సంక్రాంతికి సినిమాలు ఉన్నాయి కదా, సంక్రాంతికి ఇంకా 4-5 days ఉంది కదా, ఇవన్నిటిలోని ఒక్కరోజు చూసి డిసైడ్ అవ్వకూడదు. అదే విశ్వప్రసాద్ గారు ఈ రోజు ఈవినింగ్ 6 o'clock షో నుంచి ఆ ఓల్డ్ గెటప్ ఉన్న ప్రభాస్ గారిని 8 minutes సీన్ ని యాడ్ చేస్తాము, కొన్ని ల్యాగ్ సీన్లు అయితే యాడ్ చేయము అని చెప్పారు. చూడాలండి మరి అది వచ్చిన తర్వాత. కొన్ని అన్నెసరీ సీన్స్ కొద్దిగా షార్ట్ చేస్తున్నాము అన్నారు. అది వచ్చిన తర్వాత చూడాలి మరి సినిమా ఎలా ఉంటది ఏంటి అని. సినిమా అయితే మాత్రం బాగుందండి. ఓకే, థ్యాంక్ యూ మోహన్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో థ్యాంక్ యూ. యా, సినిమా అయితే బాగుంది, కానీ ఎందుకు ఇలాంటి టాక్ వస్తుందో తెలియడం లేదు. ఇది కూడా ఒక ఆరెంజ్, వన్ నేనొక్కడనే ఈ సినిమాల కోవలోకి వెళ్తుంది, కలేజా ఇలాంటి సినిమాల్లో కోవలోకి వెళ్తుంది, ఇది అర్థం కావడం కొంచెం టైం పడుతుందేమో అని మోహన్ చెప్తున్నారు, కాలర్ చెప్తున్నారు. అండ్ మారుతి కూడా ఇదే చెప్పారు, మారుతి ఇదే అంటున్నారు, ఇది కొంత ఇంటెలెక్చువల్స్కి అర్థం అవుతుంది, మిగతా వాళ్ళకి అర్థం కావడం కొంచెం కష్టం అని చెప్పేసి అంటున్నారు. బట్ ఇలాంటి ఒక సమాధానం కాదు కదా. అంటే కామన్ ఆడియన్ ఉంటారు, లేమెన్ అని ఒక మాట మనం వాడొచ్చేమో ఇక్కడ. అంటే పెద్దగా నిష్ణాతులు కాని వాళ్ళు అయి ఉండొచ్చు, బట్ దే వాంటెడ్ టు హ్యావ్ సమ్ ఎంటర్టైన్మెంట్. వాళ్ళ స్టార్ని చూసుకోవాలనుకుంటారు, కళ్ళారా 3 ఏళ్ల తర్వాత స్క్రీన్ మీద చూడాలనుకొని వస్తుంటారు. అలాగే ఏదో ఒక ఎంటర్టైన్మెంట్, ఒక 2.5 గంటల సేపు మాకు మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, మారుతి అనే డైరెక్టర్ మాకు ఇస్తారేమో అని చెప్పేసి సినిమాకు వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చినటువంటి అభిమానికి మీరు ఇంటెలెక్చువల్ కాదు, మీకు ఇది అర్థం కావడం కష్టమే అంటే అది కరెక్ట్ సమాధానం కాదేమో మేబీ. సో మారుతి ఏమంటున్నారు ఇంకొకసారి చూద్దాం. మాత్రం డిసైడ్ చేయొద్దు దయచేసి, రిజల్ట్ కొంచెం వెయిట్ చేయండి, ఓపికగా చూడండి. నిజంగా ప్రభాస్ గారి అభిమానులు కొంతమంది అంటే అందరూ యాక్చువల్గా డిసప్పాయింట్ అవ్వలేదు, కానీ సాటిస్ఫై అవ్వలేదు. బికాజ్ మేము ట్రైలర్లో ప్రభాస్ గారిని చూపించాం, ఏది ఓల్డ్ గెటప్ చూపించాము, ఇట్లా రాక్షసుణ్ణి అనేది చూపించాము, ఆయన యాటిట్యూడు, ఆయన స్వాగు, ఇవంతా ఆయన్ని ఎక్కువ పరిచయం చేసాం. థియేటర్లోకి వచ్చినప్పుడు మాత్రం జర్కీగా ఆయనేరని వెతుక్కునే ప్రాసెస్లో మేము చూపించే కథని బ్రెయిన్కి ఎక్కించుకోలేకపోయారు కొంచెం ఆ డిసప్పాయింట్మెంట్లో. ఇట్లాంటి దాంట్లో అప్పుడే మాత్రం డిసైడ్ చేయొద్దు దయచేసి, రిజల్ట్ కొంచెం వెయిట్ చేయండి, ఓపికగా చూడండి. నిజంగా ప్రభాస్ గారి అభిమానులు కొంతమంది అంటే అందరూ యాక్చువల్గా డిసప్పాయింట్ అవ్వలేదు, కానీ సాటిస్ఫై అవ్వలేదు. బికాజ్ మేము ట్రైలర్లో ప్రభాస్ గారిని చూపించాం, ఏది ఓల్డ్ గెటప్ చూపించాము, ఇట్లా రాక్షసుణ్ణి అనేది చూపించాము, ఆయన యాటిట్యూడు, ఆయన స్వాగు, ఇవంతా ఆయన్ని ఎక్కువ పరిచయం చేసాం. థియేటర్లోకి వచ్చినప్పుడు మాత్రం జర్కీగా ఆయనేరని వెతుక్కునే ప్రాసెస్లో మేము చూపించే కథని బ్రెయిన్కి ఎక్కించుకోలేకపోయారు కొంచెం ఆ డిసప్పాయింట్మెంట్లో. ఇట్లాంటి రైట్, ఒక కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. మహేంద్ర అనంతపురం నుంచి. మహేంద్ర గారు. హలో మహేంద్ర గారు. సార్ కళ్యాణ్ గారు. హలో
మహేంద్ర గారు వినిపిస్తుందా? వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుందండి. యా, చెప్పండి. ఆ, ఈ సినిమా గురించే కదండి? ఏంటండి? హలో. యా, ఏమన్నారు? మళ్ళీ చెప్పండి. రైట్, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. రైట్, ఎనీవే ఇప్పుడు ఇట్స్ వెరీ క్లియర్ దట్ టాక్ ఈజ్ మిక్స్డ్ అని చెప్పలేం. మోస్ట్ ఆఫ్ ది ఎక్కువ మంది అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు అని చెప్తున్నారు. ఒకసారి అభిమానులు ఏమన్నారో మనం చూస్తూనే ఉన్నాం. గత 2 రోజుల నుంచి అభిమానుల ఆందోళన, ఆవేదన మనం చూస్తూనే ఉన్నాం. ఎలా రియాక్ట్ అవుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇది స్లోగా ఎక్కుతుంది అని చెప్పేసి మారుతి చెప్తున్నారు. పండగ ఉంది కదా, ఇంకా డబ్బులు రావాలి, వస్తాయని చెప్పేసి ఆనందంలో, అంటే అలాంటి ఎక్స్పెక్టేషన్స్లో కనిపిస్తున్నారు. ఓకే, రావాలనే మేము కోరుకుంటున్నాం, సినిమా బాగా ఆడాలనే మేము కోరుకుంటున్నాం. కానీ 2 ఏళ్లుగా ఒక సినిమా హీరో కోసం, తమ అభిమాన హీరో సినిమా కోసం వెయిట్ చేసే అభిమానికి యూ షుడ్ బి ఆన్సరబుల్. సినిమా మీద మాకు ఇలాంటి సినిమా రాబోతుంది అనే ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొచ్చినటువంటి అభిమానికి యూ మస్ట్ బీ ఆన్సరబుల్. అలాగే మీరు ఛాలెంజ్ చేశారు, ఆ ఛాలెంజ్కి మీరు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. అలా అని మేము ఆర్టీవీ అక్కడికి వస్తే, ఇంటి దగ్గరికి వస్తే ఆర్టీవీ మీద దాడి చేయడం కూడా మీరు చూసారు. చాలామంది వ్యూవర్స్, మీ అందరికీ ఐడియా ఉంటుంది. సో ఇక మీరే డిసైడ్ చేయాలి ఏం జరుగుతుంది అనేది. అండ్ ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ మీట్ దేనికోసం? సినిమా హిట్ అయిందనా, హిట్ అవ్వబోతోంది అని చెప్పడానికా, లేకపోతే ఇంటలెక్చువల్స్కి సినిమా అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి కొంచెం కష్టం అని చెప్పడానికా, లేదు సినిమా మీద ఇలాంటి ఒక టాక్ వచ్చింది, కొన్ని యాడ్ చేసి మళ్ళీ మేము రిలీజ్ చేస్తున్నాం, ఈసారి అద్భుతంగా ఉంటుందని చెప్పడానికా? వై డూ థింక్? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మాత్రం డిసైడ్ చేయొద్దు దయచేసి. రిజల్ట్ కొంచెం వెయిట్ చేయండి, ఓపికగా చూడండి. నిజంగా ప్రభాస్ గారి అభిమానులు కొంతమంది అంటే అందరూ యాక్చువల్గా డిసప్పాయింట్ అవ్వలేదు, కానీ సాటిస్ఫై అవ్వలేదు. బికాజ్ మేము ట్రైలర్లో ప్రభాస్ గారిని చూపించాం. ఏది ఓల్డ్ గెటప్ చూపించాము, ఇట్లా రాక్షసుణ్ణి అనేది చూపించాము. ఆయన యాటిట్యూడు, ఆయన స్వాగు, ఇవంతా ఆయన్ని ఎక్కువ పరిచయం చేసాం. థియేటర్లోకి వచ్చినప్పుడు మాత్రం జర్కీగా ఆయనేరు అని వెతుక్కునే ప్రాసెస్లో మేము చూపించే కథని బ్రెయిన్కి ఎక్కించుకోలేకపోయారు కొంచెం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.